సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'రజనీకాంత్' గారి 'జైలర్ 2' సినిమాలో బాలకృష్ణ గారు ఒక కేమియో రోల్ పోషించబోతున్నారని చెప్పేసి ఎప్పటినుంచో కూడా వచ్చిన న్యూస్. అయితే ఇది అఫీషియల్ న్యూస్ కాకపోయినప్పటికీ, ఈ విధంగా స్పెక్యులేషన్ న్యూస్ అయినప్పటికీ వీళ్ళు ఎప్పుడు కూడా కొట్టిపడేయలేదా అది ఫేక్ అని చెప్పేసి. సో అలా ఉండే అవకాశం ఉందనే చెప్పారు. అందరూ కూడా బలంగా నమ్మారు. అయితే ఇప్పుడు ఒక న్యూస్ వైరల్ అవుతుంది సార్. బాలకృష్ణ గారు 'జైలర్ 2' నుంచి తప్పుకున్నారని చెప్పేసి, డేట్స్ అడ్జస్ట్ కాక చేయట్లేదని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది. మరి నిజంగా 'జైలర్ 2'లో బాలకృష్ణ గారు లేరా? ఈ సర్క్యులేట్ అవుతున్న న్యూస్ గురించి మీరేం చెప్తారు సార్? అంటే బాలకృష్ణ బదులు ఫహద్ ఫాజిల్ చేస్తాడు అని ఒక వార్త సర్క్యులేషన్ లో ఉంది. హ్మ్. ఇది పూర్తిగా విశ్వసించదగినటువంటి వార్త అని నేను అనుకోవడం లేదు. హ్మ్. అంటే ఎక్కడో ఏదో ఒక లీడ్ దొరికి దాని మీద అనుకునేటువంటి కథనాలు చాలా ఉంటాయి. ఓకే. అలా వచ్చిన కథనం కావచ్చు ఇది. అంటే ఈయనేదో కీలక పాత్ర ఏం పోషించట్లేదు దానిలో. ఒకవేళ హ్మ్. అంటే ఆయన శివరాజ్ కుమార్ని, అలాగే మిథున్ చక్రవర్తిని, బాలకృష్ణని ముగ్గురితోనూ 3 ప్రాంతాల్లో వాళ్ళు పోలీస్ ఆఫీసర్ల మరొకట ఒక అంటే ఆ ప్రాంతానికి హీరో వెళ్ళినప్పుడు అక్కడ అకామిడేట్ చేసేటువంటి క్యారెక్టర్లో ఆ క్యారెక్టర్ అలాగే ఉంటుంది. బాలకృష్ణ ఆయన ఏదో పని మీద హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ బాలకృష్ణ ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్టుగా ఒక సన్నివేశం, 2 సన్నివేశాలు, హ్మ్. 1 డే ఆర్ 2 డే వర్క్ ఉంటుంది అంతే. ఇంతకు ముందు జైలర్ లో కూడా అలాంటి సన్నివేశాలు చూసాం మనం. శివరాజ్ కుమార్ ఇలాంటి వాళ్ళు అవును. ఉన్నారు. ఇందులో కూడా శివరాజ్ కుమార్ ఉండొచ్చు అని అంటున్నారు. హ్మ్. ఆయనతో పాటు బాలకృష్ణ. ఎందుకు వీళ్ళందరూ అంటే వీళ్ళ ద్వారా ఆ లోకల్ మార్కెట్లని క్యాప్చర్ చేయటం ఇది కార్యక్రమం. దీనికోసం బాలకృష్ణని, మిథున్ చక్రవర్తిని వీళ్ళందరినీ వాడదాం అనేది ప్రోగ్రామ్. హిందీ మార్కెట్ కోసం ఆయన, తెలుగు మార్కెట్ కోసం బాలకృష్ణ ఇలాగ. అయితే ఈ 2 రోజులు కేటాయించడం అనేది బాలకృష్ణకి పెద్ద విషయమేం కాదు. హ్మ్. ఆయన గోపీచంద్ మలినేని సినిమా ఇంకా ఖరారు కాని ప్రాజెక్టే. అవును. అది ఇంకా ఫైనల్ ఇది అవలా, ఫైనల్ డెసిషన్ అవలా. ఆ సినిమా కోసం ఈ 2 రోజుల పని ఆపుకుంటాడని నేను అనుకోవడం లేదు. హ్మ్. ఎందుకంటే ఇది గౌరవప్రదంగా చేసే పనే. ఎందుకు అంటే గతంలో ఎన్టీ రామారావు గారి స్మారక పురస్కారం రజనీకాంత్ తీసుకున్నాడు. హ్మ్. తీసుకున్న సందర్భంగా ఆయన ఇక్కడికి వచ్చి చంద్రబాబుని, బాలకృష్ణని, ఎన్టీ రామారావు గారిని ముగ్గురిని కలిపి విపరీతంగా పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆ సందర్భంగా ఇక్కడ జగన్ అధికారంలో ఉన్నాడు ఏపీలో. జగన్ అధికారంలో ఉండటం వలన అప్పటి మంత్రులు, అప్పటి ఎమ్మెల్యేలు రజనీకాంత్ మీద విపరీతంగా దాడి చేశారు. అంబటి రాంబాబు దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కళ్ళు. రజనీకాంత్ వచ్చి చంద్రబాబుని పొగడటం ఏమిటి అంటే ఒక మాట అన్నాడు ఆయన ఆ రోజు. హైదరాబాదులో ఆ రోడ్లలో తిరుగుతుంటే నాకు బాధేస్తూ ఉంటుంది. ఇంత నగరాన్ని నిర్మించినటువంటి చంద్రబాబుని ఇక్కడ కాకుండా చేశారే అని బాధేస్తూ ఉంటుంది అని ఒక మాట అన్నాడు ఆ రోజు సభలో. హ్మ్. ఆ మాట పట్టుకుని రజనీకాంత్ని విపరీతంగా ట్రోల్ చేశారు. ఏంటి రజనీకాంత్ మీద ఎంత దాడి చేస్తున్నారు అని తెలుగుదేశం వైపు నుంచి 2-3 ప్రకటనలు అయితే వచ్చాయి. కానీ వీళ్ళకు ఒక నైతిక బాధ్యత ఉంది. రజనీకాంత్కి ఒక రకంగా రుణపడి ఉన్నారు. అంత గొడవ జరిగినప్పుడు కూడా రజనీకాంత్ ఎక్కడ ఏ రకమైన పొల్లు మాట మాట్లాడలేదు. హ్మ్. ఆయన పట్టించుకోలేదు. అసలు మనకు సంబంధం లేని గొడవ, వాళ్ళ ఇంటర్నల్ గొడవలో నా పేరు ట్యాగ్ చేస్తున్నారు అని బాధపడ్డాడు తప్ప బహిరంగంగా ఏం వ్యాఖ్యానాలు చేయలే. హ్మ్. అందుకని రజనీకాంత్ కి ఆ రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సినటువంటి బాధ్యత ఉంది వీళ్ళు. హ్మ్. నందమూరి బాలకృష్ణకి ఖచ్చితంగా ఉంది. అందుకని మొదటి నుంచి అంటే ఎన్టీఆర్తో ఒక క్లోజ్నెస్ మెయింటైన్ చేసేవాడు ఆయన. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఒకసారి వెళ్ళి రామారావు గారిని కలిసేవాడు రజనీకాంత్. అది తనే చెప్పుకున్నాడు చాలాసార్లు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే రామారావు గారు చనిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు చాలా బాధగా ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఆయన లేడే అని అనిపిస్తూ ఉంటుంది అని. ఎన్టీఆర్తో ఒక సినిమా కూడా చేశాడు ఆయన తమ్ముడు క్యారెక్టర్లో. హ్మ్. టైగర్ అనే సినిమాలో ఆయన నటించటం చాలా మందికి తెలుసు. నవశక్తి వారి సినిమా అది. అలా రజనీకాంత్కి ఎన్టీఆర్కి ఒక రిలేషన్ ఉంది కాబట్టి ఆయన్ని రెస్పెక్ట్ చేయటం అనేది అవసరం.
అందుకని బాల 2 రోజులు అనేది పెద్ద ఇష్యూ కాదు. ఉమ్, అంతకంటే ఏదో పెద్ద క్యారెక్టర్ ఇచ్చే అవకాశం కూడా లేదు అక్కడ. ఇది స్పెక్యులేటివ్ న్యూస్. అంటే ఉండొచ్చా ఉండకపోవచ్చా అంటే బాలకృష్ణ పేరు వాళ్ళు అధికారికంగా ప్రకటించలేదు, ఇంకా గతంలో కూడా ప్రకటించలేదు. సినిమాలో ఎవరెవరు ఉంటారు అనే దానికి సంబంధించి ఏ రకమైన క్లారిఫికేషన్స్ లేకుండానే జైలర్ రిలీజ్ అయింది. జైలర్లో పరభాష నటులు 2-3 ఉన్నారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. అది సర్ప్రైజ్ ఎలిమెంటల్ గా భావిస్తున్నారు. ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్స్ లో ఒక ఎలిమెంట్ గా బాలకృష్ణ ఉండే ఛాన్స్ అయితే 100% ఉంది. ఉమ్, ఒకవేళ ఏదైనా మిరకిల్ జరిగి ఆయన తప్పుకుంటే చెప్పలేం, కానీ తప్పుకున్నాడు అని ఇప్పుడు సర్క్యులేట్ అవుతున్న వార్త అధికారికం కాదు. అవును. ఇది కూడా ఒక అల్లికలోంచి పుట్టింది. వాళ్ళు ప్రకటించలేదు, అందుకని వాళ్ళు ప్రకటించలేదు కాబట్టి ఈ వార్త సర్క్యులేట్ చేస్తున్నాం అన్నట్టుగా ఉంది. అది వాళ్ళు ప్రకటించడం అనేది వాళ్ళ ప్రోగ్రాంలోనే లేదు. వాళ్ళు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గా వాడుతున్నారు. ఉమ్, థియేటర్లో కూర్చున్న ప్రేక్షకుడు ఆ బాలకృష్ణ ఉన్నాడు భలే చేశాడు అనుకోవాలి. ఆ అనుకోవడం కోసం చేస్తున్న తిప్పలేదు. అందుకని వాళ్ళు బయటకు చెప్పరు. అది జరిగేదేదో 2 రోజులు సైలెంట్ గా 4 షాట్లు తీసుకుని వెళ్ళిపోతారు. ఇక్కడ ఓకే. అలా క్లోజ్ అవుతుంది ఆ వ్యవహారం. ఉమ్, ఉండే ఛాన్స్ ఉందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.